ఇంకెంతకాలం ఎంజాయ్ చేస్తాంరా? చదువు కూడా అయిపోయి చాలా కాలం అయింది. ఏదైనా చెయ్యాలరా. నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా? ఐఐఎం బిట్స్ పిల్లని నాకు కోసం ఎదురు చూస్తున్నాయిరా, పోయి జాయిన్ అవ్వు. జరిగాయి చెప్పండి రా. సరే కానీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా. బిజినెస్సే? ఏ బిజినెస్ రా? ఫుడ్ బిజినెస్ రా. మైండ్లో చాలా ఐడియాస్ ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కావట్లేదురా. ఫుడ్ బిజినెస్సా? ఫుడ్ అంతా నువ్వే తినేస్తావు, ఇంక కస్టమర్లకి ఏం పెడతావురా? లాస్ వచ్చి అప్పుల పాలు అయిపోతావు. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ మీలాంటి నాలెడ్జెస్ ఫెలోస్తో డిస్కస్ చేస్తాను చూడండి, నన్ను నేను అనుకోవాలి. బొక్క క్రియేటివిటీ. జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం మావా, ఎవరైనా వస్తారా? నేను కూడా జాయిన్ అవ్వాలరా. ఆ, అది నేను కూడా జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. బావా నువ్వు జాయిన్ అయితే చాలరా, జిమ్ వాడు ఆటోమేటిక్గా 2-3 బ్యాచ్లు పెట్టేస్తాడు. రే రే చూస్తూ ఉన్నాను రా, నేను ఏదో రోజు సన్నబడి చూపిస్తా. మేము చూస్తాంగా. ఓకే ఓకే. అరే దనా, ఫారిన్ కంట్రీస్లో లాగా మన దేశంలో కూడా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పెడితే చాలా బాగుంటుంది కదా. ఏంట్రా బాగుండేది? పక్కన ఉన్న రెస్టారెంట్ కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటాడా? అవునరా, ఫుడ్ వచ్చేసరికి చల్లగైపోద్ది, మన ఇండియాలో వర్కౌట్ అవుతారా. రే చూస్తూ ఉన్నాను రా, ఏదో రోజు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇండియానే వెళ్తాయి. నా దగ్గర డబ్బులు లేవురా, లేకపోతే ఈ పాటికి ఏదో ఒక యాప్ క్రియేట్ చేసేవాడిని. ఒరు బావా ఏం చదువుకున్నావురా? చదువుకు క్రియేటివిటీకి ఏ సంబంధమే? చేస్తానంటే నేను చేస్తానేంటి, చేపిస్తా. ఓహో ఓకే ఓకే. ఓమాయ్ ఓసారి చూడు. సార్ మీరా? చూసుకోలేదు. చూసుకోలేదా? మా ఇద్దరిని చూడలేదంటే అర్థం ఉంది. ఇంత పెద్ద మనిషి కనబడలేదా? అవును, నీ పేరేదో అన్నా, తారా, సితారా, ధ్రువతార, నక్షత్ర. నక్షత్ర. ఏంటి ఇక్కడ? మా ఇల్లు ఇక్కడే. ఓ మీరు కూడా ఈ ఏరియాలో ఉంటున్నారా? కొత్తగా షిఫ్ట్ అయినా. అందుకునే కదా, లేకపోతే మా ఏరియాతో ఎప్పటివరకు ఎందుకు వదులుతారు? సార్ మీరు కూడా ఇక్కడేనా ఉండేది? లేదు, వీడికి లైన్ వేస్తానంటే ముగ్గురం కలిసి కూర్చున్నాం. సార్ భలే జోక్ ఇస్తున్నారు. అవునవును, నువ్వు వెళ్ళి ఇంకా. అబ్బా ఎందుకు అలా అనేచో? పొరపాటు నిజం అనుకుంటే? ఏమనుకోవడానికి ఏం లేదు కదా. ఏం లేకపోవడం ఏంటి? ఏమో ఉండొచ్చేమోగా. ఒరే ధనా, నోడు గమనించావా? అమ్మాయి మనల్ని ఒకలా చూస్తుంది, మనల్ని ఒకలా చూస్తుంది. ఏం లేదురా, జూలో ఉండాల్సిన యానిమల్ బయట ఉందేంటా అని. ఏంట్రా? సారీరా, ఫీల్ అయ్యావా? అలాంటిది ఏం లేదురా. నువ్వు ఫీల్ అయినా మళ్ళీ అంటారా? హలో, ఏంటి మ్యాచ్ క్యాన్సిల్ అయిందా? రే బంటిగాడి దగ్గర నుంచి అంపైరింగ్ చేద్దాన్ని వెయిట్ చేస్తున్నాడు రా. రే మ్యాచ్ లో ఎట్లా ఎంపైరింగ్ గా చేసేది? ఫోన్లో అరవటం అవసరమా? అంటే ఇంత గురించి వెయిట్ చేస్తున్నావు కదా, దానికోసం. పదండి ఇంకెళ్దాం. ఇంతవరకు వెయిట్ చేసి టైం బొక్క. నేను సెట్ చేస్తాలే, దేవుడు ఏదో చూపిస్తాలేరా. భయ్యా సార్ మళ్ళీ మీరా? ఏంటి అమ్మాయి నేను ఎక్కడికి వెళ్తా అక్కడికి వచ్చేస్తుంది? కొంప తీసి నాకు లైన్ అవుతుందంటావా? లేదులే, అయి ఉండదు. ఏంటి అమ్మాయి? ఇక్కడ అకౌంట్స్ ట్యూషన్ చెప్తారంట కదా, అది ఎక్కడ? అకౌంట్స్కి చూసిన ఫీజు ఎంత? నెలకి 2500 అంటున్నారు. 2500? నీకు మన బండి కూడా తెలుసు కదా, అకౌంట్స్లో టాప్. నువ్వు అడిగితే ట్యూషన్ చేయించుకో, బయట ఎందుకు మళ్ళీ ట్యూషన్ డబ్బులు బొక్క. బంటి సార్ ఫీజ్? నువ్వు నాకు 500 నేను మాడతాలే. ఓహో థ్యాంక్ యూ సార్. మమ్మీ 500 ట్యూషన్ దొరికింది. ఇక్కడే ఉంటుంది అమ్మాయి. చెప్పారు కదా దేవుడు పంపిస్తాడని, 500 సెట్ అయిపోయాయి.